భారతదేశానికి వచ్చే రెమిటెన్సెస్ ఏవైతే ఉన్నాయో పాకిస్తాన్, బంగ్లాదేశ్ వాళ్ళ బడ్జెట్ కంటే కూడా మన రెమిటెన్సెస్ ఎక్కువ. ఈ సంవత్సరం $129 బిలియన్ అనమాట మనకు వచ్చిన రెమిటెన్సెస్. అసలు రెమిటెన్సెస్ అంటే ఏంటి? మన వాళ్ళు బయట దేశాలకు వెళ్ళి అక్కడ డబ్బులు సంపాదించి ఆ కరెన్సీ రూపంలో మనకు పంపిస్తుంటారు. చివరికి అవన్నీ లెక్కేస్తే దాదాపు $129 బిలియన్ అనమాట. ప్రతి సంవత్సరం గత 5 ఏళ్లుగా దాదాపు ప్రతి సంవత్సరం యావరేజ్గా $100 బిలియన్ తక్కువ కాకుండా లేదు, ఎక్సెప్ట్ కోవిడ్ టైం. భారతదేశంలో కొన్ని రాష్ట్రాలు అయితే రెమిటెన్సెస్ మీద బాగా డిపెండ్ అవుతాయి. కేరళ, మహారాష్ట్ర, కర్ణాటక, తమిళనాడు, కొంతవరకు ఉత్తరప్రదేశ్. ముఖ్యంగా కేరళ అయితే రెమిటెన్సెస్ మీద ఎక్కువ ఆధారపడుతూ ఉంటుంది. కేరళనే పెద్ద స్టేట్ అనమాట, రెమిటెన్సెస్ మీద ఆధారపడే స్టేట్. ఇక్కడ భారతదేశంలో ఎక్కువ మంది విదేశాలకు వెళ్తూ ఉంటారు. దాదాపు 2 కోట్ల మందికి పైగే భారతీయులు విదేశాల్లో ఉన్నారనమాట. దానిలో సెమీ స్కిల్డ్, స్కిల్డ్, అన్స్కిల్డ్ రకరకాల వర్కర్స్ ఉన్నారు. ముఖ్యంగా నార్త్ అమెరికా, వెస్ట్రన్ ఏషియా, యూరోప్, ఇక్కడి నుంచి మనకు వచ్చే రెమిటెన్సెస్ చాలా ఎక్కువ అనమాట. నార్త్ అమెరికాలో సాఫ్ట్వేర్ కానీ అదర్ ఎంప్లాయ్మెంట్, వెస్ట్ ఏషియాలో, మిడిల్ ఈస్ట్లో మనం చూస్తే సెమీ స్కిల్డ్, అన్స్కిల్డ్ మరియు బ్లూ కాలర్ వర్కర్స్ కూడా అక్కడ ఎక్కువ ఉంటారనమాట. యూరోప్లో చూస్తే రకరకాల ప్రొఫెషనల్స్, ఇండస్ట్రియలిస్టులు ఉంటారు. వీళ్ళందరూ కూడా దేశానికి తిరిగి, అంటే వాళ్ళ ఫ్రెండ్స్ కానీ ఫ్యామిలీస్ కానీ అక్కడి నుంచి సంపాదించి అక్కడి నుంచి ఇక్కడ పంపిస్తూ ఉంటారు రకరకాల ట్రాన్స్ఫర్స్ రూపంలో. వాటినే రెమిటెన్సెస్ అంటారనమాట. ప్రపంచంలో కల్లా ఇండియాకు వచ్చే రెమిటెన్సెస్ ఎక్కువ. అంటే మన దేశీయులు ఇతర దేశాల్లో ఉండి వచ్చే డబ్బులు భారతదేశంలో చాలా ఎక్కువ అనమాట ఈ రెమిటెన్సెస్. ఆ తర్వాత ఏ దేశమైనా సరే. భారతదేశం విషయానికి వస్తే రెమిటెన్సెస్ పెరగటం వల్ల మన ఫారెక్స్ రిజర్వ్స్ కూడా పెరుగుతున్నాయి అన్నమాట. అంటే ఇతర దేశాలకు వెళ్ళి అక్కడ మన వాళ్ళు సంపాదించి పంపించే డబ్బుల వల్ల రెమిటెన్సెస్ పెరగటమే కాదు, మన ఫారెక్స్ రిజర్వ్స్ కూడా పెరుగుతున్నాయి అన్నమాట. రెమిటెన్సెస్ పెరగటం వల్ల లాభాలు ఏంటి? ఇంటర్నల్గా మనం చాలా ప్రొడక్షన్ పెట్టుకుంటుంటాం, మనం చాలా జీడిపి పెంచుకుంటుంటాం, అన్నీ చేసుకుంటుంటాం. మన దేశీయంగా మన సంపద పెరగటమే కాదు, విదేశాలకు వెళ్ళి కూడా మన వాళ్ళు అక్కడ సంపద సృష్టించి దానిలో కొంత భాగాన్ని మన దేశానికి పంపిస్తున్నారనమాట. ఇది గొప్ప విషయమే కదా. మన దేశీయులు ఇతర దేశాలకు వెళ్ళి సంపాదించి పంపించే డబ్బులు ఏవైతే రెమిటెన్సెస్ ఉన్నాయో అవి పాకిస్తాన్, బంగ్లాదేశ్ ఈ 2 దేశాలు కలిపిన బడ్జెట్ కన్నా మన దేశానికి వచ్చే రెమిటెన్సెస్ ఎక్కువ అనమాట. అంతేకాదు, ఇండియన్ డయాస్పొరా ఇస్ ద లార్జెస్ట్ డయాస్పొరా ఇన్ ద వరల్డ్. ప్రపంచంలో ఇతర దేశాల డయాస్పొరా కంటే మన డయాస్పొరా ఎక్కువ ఉన్నారు. అంటే బయట ఇండియన్స్ ఎక్కువ మంది ఉన్నారనమాట. వాళ్ళందరినీ కలిపితే సపరేట్ దేశం కూడా అవుతుంది అనమాట. వీళ్ళు అక్కడికి వెళ్ళి రెమిటెన్సెస్ పంపిస్తూ ఉంటారనమాట. యుఎన్ దేశ వాళ్ళ గ్లోబల్ మైగ్రేషన్ రిపోర్ట్ ప్రకారం ఇండియన్ డయాస్పొరా ప్రపంచంలో కల్లా లార్జెస్ట్ డయాస్పొరా అనమాట. సో ఇప్పుడు వాళ్ళు పంపించే రెమిటెన్సెస్ కూడా మన దేశానికి చాలా అవసరం. గత 10 సంవత్సరాల అంచనాలు చూసుకుంటే లాస్ట్ 10 ఏళ్లలో మన రెమిటెన్సెస్ $1 ట్రిలియన్ పైనే వచ్చాయి. అంతేకాదు, మన దేశానికి రీసెంట్గా వచ్చిన లాస్ట్ క్వార్టర్లో వచ్చిన ఎఫ్డిఐ కన్నా కూడా, ఫారిన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ కన్నా కూడా, మన దేశం యొక్క డిఫెన్స్ బడ్జెట్ కన్నా కూడా మనకు వచ్చే ఫారిన్ రెమిటెన్సెస్ ఎక్కువ. సో ఫారిన్ రెమిటెన్సెస్ అనేవి చాలా రాష్ట్రాల్లో ఇప్పుడు చాలా ఆధారంగా ఉన్నాయి, చాలా కీ రోల్ ప్లే చేస్తున్నాయి ఎకనమిక్ డెవలప్మెంట్లో.